సో మీకు నిర్మాత కూడా దొరికాడు? నిర్మాత ద్వారానే దొరికింది నాకు ఇది. ఓకే, నిర్మాత ద్వారానే దొరికింది నాకు. ఆయన పిలిపించారు. నాని నా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆర్టిస్ట్, ఆయన ద్వారా రవిశంకర్ గారు పరిచయం అయ్యారు. రవిశంకర్ గారు నేను ఇలా తీద్దాం అనుకుంటున్నాను పలానా కంటెంట్ని అమరావతి రైతుల మీద అన్నారు. టెన్షన్ అయ్యాను నేను. ఓకే, అమ్మో ఏంటో ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనుకున్నా. సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతతో నేను సినిమా తీస్తున్నానమ్మా, ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏదో మన డబ్బు సంపాదించేద్దాం ఇలాంటి ఉద్దేశాలు కాదు. ఒక సమస్య అక్కడే అయిపోయింది. ఆ మహిళలంతా అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో నేల మీద అన్నం పెట్టుకుని తిన్నారండి లేడీస్. ఒక ఊర్లో భోజనాలు పెడతా ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి అన్నదానాన్ని కూడా ఆపేస్తే ఆ మహిళలు కోపం వచ్చి రోడ్డు మీద అన్నం పెట్టుకుని తిన్నారు. ఇసుక కలిసిపోయిన అన్నం తిన్నారు. అది కింద ప్లేట్లు మీకు వీడియోస్ కూడా నెట్లో కొడితే వస్తాయి. మీరు ఆ వీడియోస్ కూడా చూపించవచ్చు నెట్లో. అలాంటి హృదయ విదారకమైన అలాంటి చూసిన తర్వాత నాకు అనిపించింది చిచ్చిచ్చి అసలు ఒక మనిషిగా మనం ఒక సామాజిక బాధ్యతతో మనం ఎందుకు ఆలోచించకూడదు, ఇలాంటి సినిమా మనం ఎందుకు డైరెక్ట్ చేయకూడదు. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి జీవితంలో, మనం తప్పు చేయట్లేదు కదా అని నేను చేశాను సార్. ఇదే ఇప్పుడు వేరే కోణంలో ఒక వ్యక్తిని విమర్శించడమే టార్గెట్గా సినిమా తీస్తే 100% నేను చేయను సార్. అలాంటి అంటే మీ కథ కూడా మీరే కదా, కథా స్క్రీన్ ప్లే మీరే వేసుకున్నారు కదా? అవునండి. సో ఈ కథ తయారు చేయడంలో మీరు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయడం రీసెర్చ్ చేశానండి. నేను వాళ్ళతో మాట్లాడాను, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలామంది మహిళలతో మాట్లాడాను. తర్వాత నా ఫ్రెండ్ సూర్యప్రకాష్ గారు అని, తర్వాత శ్రీకర్ అని, అనిల్ అచ్చుగట్ల డైలాగ్ రైటర్, వీళ్ళు బాగా హెల్ప్ అయ్యారండి స్క్రిప్ట్ విషయంలో. వాళ్ళతో మాట్లాడినట్టుగా తీయాలంటే మనకి లెంత్ సరిపోదండి. అయితే చాలా వరకు మీడియాలో వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఉండే. ఇవి కాకుండా మీరు అంటే గోడపత్రిక అని చెప్పేసి ఒకటి కొన్ని అక్కడ చూపించారు కదా, ఇవి కాకుండా ఇంకా లోతుగా ఏమైనా అవకాశం ఉన్నవి అంటే ఇంకా బలమైనటువంటి అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలంగా చూపించే అవకాశం ఉండింది? 100% ఉందండి. కానీ మనం కొన్ని ఇన్సిడెంట్ని సెన్సార్ పరంగా ఒప్పుకోరు సార్. ఓకే, అంటే సపోజ్ ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, ప్రెగ్నెంట్ లేడీ. ఆ అమ్మాయిని దారుణంగా చెప్పలేని ప్లేసుల్లో తన్ని పడేశారు. ఆ అమ్మాయి ఇప్పటికీ పెరాలసిస్ లాగా ఒక డిజార్డర్లోకి వెళ్ళి మంచం మీద ఉంది స్టిల్ మందడంలో. మల్లీశ్వర్ గారు అని వాళ్ళ అమ్మాయి, మల్లీశ్వర్ గారు అనే ఆవిడ మా రెగ్యులర్ షూటింగ్లో అటెండ్ అయ్యేది. అక్కడ ఒరిజినల్ ఫార్మర్సే యాక్ట్ చేశారు సినిమాలో. ఓకే, ఆవిడ ఇప్పటికీ స్టిల్ రెగ్యులర్గా వస్తాం మా షూటింగ్లో. అంటే సెన్సార్ పరంగా మనం చూపించలేమండి. చూపిస్తే ఆ గాఢత చూపించాలి, రియలిస్టిక్ ఫీల్ రావాలి ఆ సీన్ తీస్తున్నప్పుడు. సెన్సార్లో 2 షాట్లు కట్ అయిపోయి 3 షాట్లు కట్ అయిపోయి చెప్పకుండా చెప్పడం అనేది తప్పే కదా సార్. అది రీచ్ అవ్వదు. అక్కడ ఎంత దారుణంగా జరిగిందనేది మనం చెప్పాలంటే ఇక్కడ సెన్సార్ అబ్జెక్షన్ ఉంటుంది మనకి. ఓకే, అంటే ముందే మీరు సెన్సార్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. ఇక్కడ అన్ని ఆ కథ పేర్లు పెట్టడం కానీ? నేను పేర్లు పెట్టలేదు సార్ ఎక్కడ సినిమాలో, వ్యక్తులకు పేర్లు పెట్టలేదు, అది గమనించాము. పెట్టలేదు. కానీ పార్టీల పేర్లు కానివ్వండి, రాష్ట్రం పేరు కానీ అవన్నీ ముందే నేను చేసిన ఒకే ఒక ఇదేంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను వాడాను. అంటే నాకు ఒక హక్కు ఉంది కదా, ఒక పోరాడే హక్కు ఉంది కదా, నా రాష్ట్రం గురించి నేను చెప్పే హక్కు నాకు లేదా అని నేను తీశాను సినిమా. కానీ సెన్సార్కి వెళ్ళాక లేదు ఇలా చెప్పకూడదు, మీరు ఫిక్షనల్ చేయాలి ఈ సినిమాని, అక్కడ అమరావతి ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అంటే మేము మళ్ళీ సీజీలన్నీ చేయించి ఫుల్ లెంత్ మళ్ళీ మార్చి అరుణప్రదేశ్ అని మార్చి డబ్బింగ్ 2వ సారి చెప్పించి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయిందండి. రవిశంకర్ గారి విషయంలో చాలా గ్రేట్ అండి. ఎక్కడా ఆయన టెన్షన్ పడకుండా అవుతుందా మరి ఏం చేస్తాం మరి చెయ్యాలి కదా అని అలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించి, అసలు అలాంటి నిర్మాతలు అసలు ఇవాళ ఇండస్ట్రీలో లేరండి. అంటే మీరు అక్కడ ఎక్కడైతే ఒరిజినల్ మీరు మన ప్రెస్ మీట్లో చెప్పినట్టు వాస్తవంగా ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశాలను షూట్ చేసామన్నారు. మీరు అక్కడ షూట్ చేసేటప్పుడు ఇలా ఒక సినిమా జరుగుతూ ఉంది, షూట్ జరుగుతూ ఉంది అనే విషయాలు బయటకు పొక్కకుండా ఎలా ఉంటాయి? అదంతా ఎలా అంటే మేము పర్మిషన్ పెట్టామండి, FDCకి పర్మిషన్ పెట్టాం మేము. ఓకే, పెట్టి విజయవాడలో పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకునే సినిమా చేస్తాం. బహిరంగంగా మీరు చూసారు కదా సినిమా, రోడ్ల మీదే సినిమా, ప్రతి సినిమా జనం కూడా చాలా. ఇంత చిన్న సినిమా చూస్తే భారీ బడ్జెట్ తో తీసే సినిమాలకు వచ్చినంత మంది జనం అక్కడ మీరు ఆ జన సమయం అలాగే ఖర్చు పెట్టారండి. నిర్మాతలు కూడా భారీగానే తీసాం సినిమాని. కానీ అక్కడ రైతులు ప్రోత్సహించారండి ఆయనకి. ఓకే, ప్రొడ్యూసర్ గారికి రైతులు అసలు మా కోసం ఒక వ్యక్తి వచ్చి సినిమా తీస్తుంటే అసలు మనం స్పందించాలి కదా రవిశంకర్ గారి కోసం అని చెప్పి ఈ లేడీస్ అంతా ఇంట్లో పనులున్నా కానీ
పొద్దున్నే వాళ్ళ పనులు చూసుకుని వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ పనుల టైంకి వెళ్ళిపోయేవారు సినిమాలో యాక్ట్ చేసి. ఓకే. ఆ ప్రతి ఒక్కళ్ళు ఒరిజినల్ ఫార్మర్స్ అండి. కానీ మీరు అంటే మామూలుగా ఫార్మర్స్ అంటే వాళ్ళకి నటన తెలియదు కదా, తెలియదండి, వాళ్ళ చేత ఎలా రాబట్టగలిగారు? తెలియదండి. వాళ్ళు అసలు అమరావతి అని పదం పెడితే వాళ్ళ మొహంలో కన్నీళ్ళు వచ్చేస్తాయండి. ఓకే. రాజధాని అని మనం మాట్లాడితే కన్నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళు చేసిన త్యాగం గురించి మాట్లాడితే అసలు బడా వచ్చేస్తాయి వాటర్. అంటే ఎంత మానసికమైన వేదన అండి వాళ్ళది. ఓకే. అంటే మీరు షూటింగ్ జరిపేటప్పుడు ఏ టైంలో మీరు తీశారో ఆ టైంలో మీకు ఇంకా కొత్త కథలు వినుంటారు కదా. అవునండి. ఏ డైలాగ్ చెప్తున్నా సరే, ఏ డైలాగ్ మాట్లాడుతున్నా సరే నా దగ్గరికి వచ్చి ఇది రియల్గా మా జీవితంలో జరిగినట్టుగా ఉందండి, ఇది రియల్గా మేము మనసులో బాధపడుతున్న మాటలా ఉందనేవారండి. ఓకే. ఎంత అప్లాజ్ అండి అది. అంతే కదా. 29 గ్రామాలండి, 29 గ్రామాల సమస్య, 29 గ్రామాల ప్రజలు నమ్మి ఇచ్చేశారు భూములు. ఓకే. ఆ 29 గ్రామాలని రోడ్డు మీదకి తెచ్చేశారు. ఎక్కడుంది సార్ ప్రపంచంలో ఇలాంటి కంటెంట్? ఎక్కడుందండి ఎక్కడుంది ఇలాంటి ఇంత ద్రోహం ఎవరికి జరిగిందండి అసలు? మన కాలంలో మనం చూసినటువంటి అలాంటి దాన్ని ఒక సంస్థకి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయిందండి. అందుకే రవిశంకర్ గారు సినిమా తీయాలనుకున్నారు. ఈ రైతులు ఇలా బాధపడడం అంటే వాళ్ళని మీరు దీంట్లో ప్రధానంగా మనకు తెలుసు, ప్రధానంగా ఒక కులం పేరుని ఆపాదించి వాళ్ళందరూ కూడా ఎక్కువ భూములంతా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు ఇది అమరావతి అనే దాన్ని ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో అందులో ఎంతవరకు వాస్తవం? అసలు ప్రజలండి ముందు చేయాల్సిన పని ఏంటంటేనండి, కులం మతం మాట్లాడేవాడిని సమాధి చేసేయాలండి సొసైటీలో. ఓకే. ఒక కులం గురించి మాట్లాడేవాడిని, ఒక మతం గురించి మాట్లాడేవాడిని సమాధి చేయాలండి ప్రజలు. ఏంటి సార్ కులం, ఏంటి సార్ మతం? 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నప్పుడు కుల మత భేదాలు లేవు. ఏం చదువుకున్నాం సార్? చిన్నప్పుడు కాపీ వ్రాత, చూచి వ్రాత అని రాసేవాళ్ళం కదా మనం. అప్పుడు ఏం చదువుకునేవాళ్ళం సార్? కుల మత భేదం లేదు, భారతీయులందరం సహోదరులం, ప్రతిజ్ఞ చేసేవాళ్ళం స్కూల్లో. భారతీయులందరం సోదరి మండలం. ఒరే నా కొడక, నువ్వు సోదరి మండలని మాట్లాడకుండా కులం తీస్తున్నావు ఏంటని ప్రజల్ని ఎదురు తిరగమనండి సార్ ప్రజల్ని. ఈ రోజుల్లో కూడా మన సొసైటీ మనం టెక్నాలజీగా పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్న సమాజంలో, దేశంలో ఇంకా కులం మతం మాట్లాడేవాళ్ళు అసలు మనం నిలదీయాలండి. అలాగే ఒక కులం ఆపాదించారు, దీనికి ఒక ప్రాంతం అని ఆపాదించారు. ఎంత తప్పండి అది. వాళ్ళు ఇచ్చిన రైతుల్లో అనేకమైన కులాలలో ఉన్నారు. అరెకరం రైతున్నాడు, ఎకరం రైతున్నాడు, 5 ఎకరాలు రైతున్నాడు, 10 ఎకరాలు రైతున్నాడు, 20 ఎకరాలు రైతున్నాడు. అంటే అన్ని కులాల వాళ్ళు, పేద రైతుల నుంచి సంపన్న రైతులు ఉన్నారండి, ఉన్నారు. మనం కావాలని అడిగాం మన రాష్ట్రం కోసం, వాళ్ళు ఇచ్చారు. అదే ప్రభుత్వానికి ఇచ్చారు, మీరు అన్నట్టు ఇచ్చారు. పాలకులకు ఇవ్వలేదు సార్, కానీ నమ్మకమైన పాలకులని ప్రభుత్వానికి ఇచ్చారు. అంతకుముందు కూడా ఆయన నమ్మించి ఓకే భూములు రాజధాని అది ఓకే అన్నారు కాబట్టి ప్రతిపక్ష లీడర్గా ఆయన ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత ఒక కాదనేటప్పటికి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? మోసపోయినట్టే కదా. అది క్లియర్గా తెలుస్తుంది మనకి, రైతులకు జరిగింది మోసం అని. ఇందులో నేను అబద్ధం ఆడడానికి ఏముంది మీరు చెప్పండి. అదే మీరు అంటే అంత కరెక్ట్గానే చేశారు అంతా, కానీ వాళ్ళని ఇప్పుడు ఉన్న అది గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ భూమి పూజలు కానీ తర్వాత కన్స్ట్రక్షన్లు కానీ లేచినాయి కదా, దానికి సంబంధించి ఎవరిని కూడా మీరు ప్రధానంగా ఎవరిని పాత్రలు అభివృద్ధి గురించి ఏం చెప్తాం సార్? మనం వీళ్ళు అడిగారు చూపించాను, ఇచ్చారు చూపించాను, ఎంత బాధపడుతూ ఇచ్చారు చూపించాను, ఎంతలా అభివృద్ధి చేయాలనుకున్నారు చూపించాను, అభివృద్ధిని ఆపేశారు చూపించాను. అక్కడి నుంచే కదా సార్ వీళ్ళ మానసిక సంఘర్షణ. ఓకే, ఇది నేను కథాంశంగా తీసుకున్నాను. వీళ్ళు ఓకే మీరు అన్నట్టు ఈ పాలకులు ఆపేస్తున్నారు, సపోర్ట్ చేశారు అనేది కూడా పడడం లేదు కదా సార్. ఓకే, సపోర్ట్ చేయడానికి అవతల వ్యక్తులు సపోర్ట్ చేయడానికి కూడా అవతల వ్యక్తుల మీద కూడా ఒక కులం ముద్ర ఒక ప్రాంతం ముద్ర వేసేసారు కదా. అది ఇప్పుడు పాలకులు రైతుల్లాగా పాలకులను కూడా అందులో బాధితుల కింద నాకు కనిపించారండి. అభివృద్ధి చేయాలనుకున్న పాలకులు కూడా రైతుల్లాగా నాకు బాధితుల్లా కనిపించారు. ఎందుకంటే లేనిపోని నేరాలు, ఓకే లేనిపోని మాటలు ఆపాదించారు దానికి. అటువంటిప్పుడు మనం వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు సార్ ఇక్కడ? అది మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది? ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉందండి. నేను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పొలిటికల్ సినిమా వద్దండి. ఓకే, అప్పుడు ఇటువైపు క్యారెక్టర్ కానీ అటువైపు క్యారెక్టర్ మధ్యన జరిగే యుద్ధాన్ని చెప్పాలి, రైతుని మర్చిపోవాలి. నేను అది ఆలోచించి మీరు 100% మన యాంగిల్ టచ్ చేసాం అనుకోండి, అసలు ఇంకా చాలా పెద్ద కమర్షియల్ ఫిల్మ్ అవుద్ది అది. కానీ మన దృక్పథం అది కాదు. పొలిటికల్ పార్టీల మీద జరుగుతున్న పోటీ కానీ అది నా కథ కాదు. ఓకే, రెండు ప్రభుత్వాల మధ్యన నలిగిపోయిన
రైతుల కాదా? అదే అంటే ప్రధానంగా రైతుల యొక్క వాళ్ళ వ్యతలు ఎస్టాబ్లిష్ అంతే కావాలనుకున్నారు. అంతేనండి. ఇక్కడ నమ్మకం, మాట మార్చడం, రెండింటి మధ్యన వాళ్ళ జీవితం డిస్టర్బ్ అయిపోయింది. సినిమా చిత్రీకరించేటప్పుడు మీరు పర్సనల్గా పొందినటువంటి భావోద్వేగాలు ఎలాంటివి? అవి తీసేటప్పుడు అంటే మీరు కథ రాసుకున్నారు, ఆ కథని సన్నివేశాలుగా తీస్తున్నప్పుడు ఎలా ఆ పెయిన్, వాళ్ళ పెయిన్ మీరు అసలు నేను ఎలా మీరు అందుకున్నారు? నాకు సరిగ్గా తెలియదు అనిపించిందండి సినిమా. నాకైతే అసలు వాళ్ళ బాధను మనం ఏం చూపించాం అనిపించింది సినిమా చూశాక. ఓకే, ఇంకా అంత బాధ చూశాను నేను అక్కడ. దీనికే అమ్మ ఇంత బాధపడ్డారా అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. అసలు నేను విన్నదే, నేను చూసింది వాళ్ళ మాటల్లో చూసింది. ఇంకా చాలా తక్కువ వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే మీరు కనిపిస్తుంది దృశ్యం, అంతలా చెప్తారు వాళ్ళు. వాళ్ళ మాటల్లో నేను చూసింది తీసాను అనుకోండి, ఇంకా అసలు వేరే లెవెల్లో ఉంటుందండి సినిమా. అదే, కానీ మేము కొన్ని మాత్రమే తీసుకుని చేస్తాం సినిమా. ఓకే, అయితే మీరు ఒక ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్తని ఇందులో ఒక ప్రధాన పాత్ర కింద మార్చారు. అవునండి, తెలుగువాడు కానివాడు. అవునండి. సో ఎందుకని అంటే అతను ఇక్కడే రాజకీయ పార్టీలకి ఐడియాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడానికి ఫీజు ఏంటి సార్? నువ్వు వ్యాపారం చేయి, ఒక ఉద్యోగం చేయి, ఇంకోటి చేయి. ప్రజల్ని విభజించడానికి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ఫీజు ఏంటి సార్? ప్రజలు నీ వైపు తిప్పుకోవడానికి ఫీజు ఏంటి సార్? అంతకన్నా ప్రపంచంలో ఏదైనా ఘోరం ఉందా? అమాయకమైన ప్రజల్ని నీ ఐడియాలజీతోటి వాళ్ళ మధ్యన లేనిపోని గొడవలు సృష్టించి, వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టించి, మీకున్న సోషల్ మీడియాల ద్వారా మీరు కామెంట్లు పెట్టించి, కొన్ని వందల మందిని ఒక టీమ్గా రెడీ చేసి, ఒక కులవాడి మీద మీకు ప్రచారం చేసి, మీ కులం మీద ప్రచారం చేసి, ప్రజల మధ్యన విభేదాలు క్రియేట్ చేసి, కులాల మధ్యన చిచ్చులు రగిలించి, ఏంటండి ఐడియాలజీ? జీవితాలతో ఆడుకుని ప్రజల దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. అలా ఐడియాలజీ నువ్వు ప్రజల్ని టార్చర్ పెట్టి ప్రజల్ని వైపు తిప్పుకోవడానికి ఫీజు ఏంటి సార్? అసలు దానికి సంస్థ ఏంటి సార్? అంటే ఆ వ్యక్తి అలా చేస్తున్నాడు, అలాగే తెలుసు కదా, ప్రపంచం దేశానికి తెలుసు కదా సార్. సంస్థలు ఏంటండి అట్లకి? ప్రజలందరినీ నీ వైపు తిప్పేస్తాను అని నేను సంస్థ పెట్టుకుంటానా? ప్రజలందరూ నీ వైపు వచ్చేలా చేస్తాను, నాదో సంస్థ. ప్రజలందరూ నీకు ఓటేసేలా చేస్తాను, ఒక సంస్థ. ఎంత ఘోరమండి. ఎలా దేశానికి స్వాతంత్రం సంపాదించాం మనం? ఎంతమంది పోరాట ఎదురు సంపాదిస్తే ఈవేళ దేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి. దాన్ని మళ్ళీ మనం తెచ్చుకున్న స్వాతంత్రంలో మనమే మళ్ళీ మన దేశాన్ని చిన్నభిన్నం చేసేయాలనుకోవడమా? మన ప్రజల మధ్యన, అన్నదమ్ముల్లో ఉండే ప్రజల మధ్యన మీరు గొడవలు పెట్టేయాలనుకోవడమా? అంటే మాట్లాడేవాళ్ళు లేక కానీ సార్, ఎంత నేరం సార్ ఇది. అవును, కానీ ఆ నేరానికి, అలాంటి నేరం చేసే వాళ్ళకు కూడా ఏదో ఒక శిక్ష ఉండాలి కదా. అది ఖచ్చితంగా ఉండాలండి శిక్ష. నేను మీకు చెప్పాను కదా, అంటే మీరు వేసిన శిక్ష కాకుండా నేను వేసింది అసలు చిన్నదండి. అసలు అదే నేను వేసిన శిక్ష కాదు, అలాంటి వాళ్ళు చెప్పాను నేను. అదే, అలాంటి వాళ్ళు ఒకవేళ చిన్నాభిన్నం చేయాలనుకుంటే సమాజాన్ని, సో వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా కరెక్ట్గా వేలో గనక, అంటే చట్టపరంగానే వాళ్ళకి ఆ వేలో ఉంటే గనక శిక్ష అనేది. సార్ చట్టం ఇప్పుడు గొప్పదండి, కానీ చట్టం ప్రతివాడికి న్యాయం చేస్తుంటారా మీరు? చట్టం అంటే అదే, దానికి న్యాయం చేయడం కోసం చట్టం పెట్టారు సార్. మన రాజ్యాంగంలో ప్రజలకు న్యాయం జరగడానికి, ప్రజలకు మేలు జరగడానికి చాలా క్రియేట్ చేశారు. ఓ సెక్షన్లని, ఇలా అని, రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని పెట్టారు. అవన్నీ సక్రమంగా జరిగితే అసలు ప్రజలకి కష్టాలు ఎందుకుంటే ఆ రైతులు అలా రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? అన్నీ చేసిన చట్టాలే కదా. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తే ఇది కూడా ఎక్కడ మీరు బలంగా చెప్పి, అంటే మీరు అదే చెప్పానండి. నేను సినిమా చూసాక చాలా మిస్ అయిన అనిపించింది. ఇంకా బలంగా చెప్పొచ్చు, నేను మీతో ఏకీభవిస్తున్నాను. అంటే మీరు ఆ పాత్రను ముగించారు, ఒక పక్క ముగించిన, ఇంకో పక్క ఆ పాత్ర ఇలాంటి వాళ్ళు గనక వస్తే వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా. సార్ ప్రజల కన్నా ఎవరో గొప్పవాళ్ళు కాదు సార్, ప్రజల కన్నా మంచివాళ్ళు ఎవరు లేరు సార్. కానీ మంచి వాళ్ళని దుర్మార్గులు చేసేస్తున్నారు. వీళ్ళు లేనిపోని భావాలు కలిగిస్తున్నారు, చిచ్చులు ఇచ్చేస్తారు. ప్రాంతం అని, మతం అని. ఏంటి సార్ ఇంకా ప్రాంతం, మతం ఏంటి సార్? కులాలు ఇప్పుడు ఈ యుగంలో కూడా ఏంటి అసలు? కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మా చిన్నప్పుడు తక్కువగా ఉండేయండి. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఇవన్నీ చాలా తక్కువ మాకు అసలు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా నేర్పుతున్నారు. అవును, కులం ఏదే నేను చెప్పిన క్యారెక్టర్ సెంటర్ అయిన తర్వాత ఐడియాలజీ అని, మేము ఓట్లను చీలుస్తామండి, ఓట్లు మీ వైపు మారుస్తామండి,
ఆ క్యారెక్టర్ గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీకు అర్థమైంది కదా. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏంటండి అసలు ఏ స్ట్రాటజీ అది? ఏ స్ట్రాటజీ? ప్రజలను నువ్వు ఇబ్బంది పెట్టడానికి నీ స్ట్రాటజీ, వాళ్ళ నాశనం చేయడానికి కష్టం. నువ్వు అభివృద్ధికి పెట్టుకో, ప్రజల్ని ఇలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం, ప్రజలకి మేలు చేస్తాం, ప్రజలకు మా ద్వారా ఇలాంటి అద్భుతాలు చేస్తే ప్రజల్ని మంచి వైపు పంపిస్తాం, మంచి లాభాల వైపు, లేకపోతే వాళ్ళ జీవితాల అభివృద్ధి వైపు పంపిస్తాం అని చెప్పి మీరు పెట్టండి. ఎవరు ఎంకరేజ్ చేయరు సార్? అదే అంటే మీరు మళ్ళీ ఆ రోజు చెప్పారు కానీ వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ వాళ్ళు ఇదివరకు కూడా జంటగా చేసిన వాళ్ళే. సో ఈ పాత్రల్ని అంటే మీరు అన్నట్టు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు నిజంగా అట్లా అడిగి కాదనిపించుకున్నారా మీరు? 100% నేను అబద్ధం ఎందుకు చెప్తాను సార్ యజ్ఞమూర్తి గారు? 100% నేను చాలా తక్కువ చెప్పాను. నేను మాట్లాడింది చాలా సింపుల్గా జస్ట్ అలా 1 లైన్లో పంపించేసాను. అంటే సినిమాలో యాక్ట్ చేయడానికి కూడా వాళ్ళు భయపడేంత పరిస్థితులు ఉన్నాయండి. అంత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సినిమా తీశాను నేను. ఓకే, నేను ఆలోచించాను అసలు మనం సినిమా చేయమని వెళితే ఎందుకండి రైతులు కూడా మనకి, ఎందుకండి బాబా రైతులు కూడా మనకు వద్ద అవసరం లేదండి, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మనకి ఎందుకు ఆ సినిమాలు, ఏదైనా కమర్షియల్ కథ ఉంటే చెప్పండి అన్నారు తప్పితే ఓకే సినిమా చేయడానికి ముందుకు రాలేదుగా, రాలేదు.